ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, మీకు తెలుసు నేను రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఫాస్ట్‌గా నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అయితే రావడం జరుగుతుంది. సో, ఈరోజు వీడియోలో మన కంటెంట్ ఏందంటే మనకి టాస్క్ పోర్టల్ నుంచెల్లయితే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే హైరింగ్ జరుగుతుంది. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అక్కడ త్రూ అయితే మీ జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకొచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి గ్లోబల్ ఫార్మాటెక్ అండ్ దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి కూడా 24లా ఉంది. మార్చ్ 24. సో, కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేద్దాం. మీరు ఎక్కడ త్రూ అయితే ఈ జాబ్ రోల్‌కైతే తెలుసుకోవచ్చు. సో, నెక్స్ట్ డొమైన్ వచ్చేసి ఫార్మా అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 22, 23, 24 సో, బీఎస్సీ అక్కడ ఫార్మాకి సంబంధించిన వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంది. సో, మీన్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇక్కడ మెన్షన్ చేసినారు. సో, నెక్స్ట్ యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండొద్దు. అది కూడా పెట్టినారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 24. ఇదొచ్చేసి ఒక ఫుల్ టైమ్ రోల్. 6 మంత్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంది. సో, డెసిగ్నేషన్ వచ్చేసి క్లయింట్ సపోర్ట్ కోఆర్డినేటర్. దీనికి వీళ్ళిచ్చే ప్యాకేజ్ వచ్చేసి 3 ఎల్‌పిఏ వరకు ఇస్తున్నారు. సో, జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రాసెసింగ్ న్యూ సేల్స్ లీడ్స్, ఆన్సరింగ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అండ్ అడ్రెస్ ఎనీ ఇష్యూస్ దట్ దే అరైజ్. ఓకే. నెక్స్ట్ ప్రొవైడ్ నెసెసరీ డాటా అండ్ రిపోర్ట్స్ టు ద మేనేజ్మెంట్. అరేంజ్ అపాయింట్మెంట్స్ విత్ క్లయింట్స్ అండ్ సేల్స్ టీమ్. రెస్పాండ్ టు ద కస్టమర్ ఈమెయిల్స్, టెక్స్ట్, ఫోన్స్ ప్రాంప్ట్‌లీ. సో, ఇదొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అదర్ స్కిల్స్ ఇక్కడ మంచి స్ట్రాంగ్ ఆర్గనైజ్ మల్టీ టాస్కింగ్ అబిలిటీస్, ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ షీట్. సో, ఎంఎస్ ఆఫీస్ సూట్ అంటే మనకి అంత ఏం లేదు. సో, నార్మల్‌గా మనకి ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ ఎలా అయితే మన సిస్టమ్స్‌లో ఉంటాయో ఎంఎస్ ఆఫీస్ సూట్ అనేది ఒక ఆన్‌లైన్ బేస్డ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మైక్రోసాఫ్ట్ టూల్. సో, అక్కడ మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నీ కూడా సో, నార్మల్ మన సిస్టమ్‌లో ఉన్నట్టే ఉంటాయి. సో, వాటి మీద అయితే ఐడియా ఉండాలని మెన్షన్ చేశారు. సో, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ విత్ హెచ్ఆర్ ఉంటుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి డిపార్ట్మెంట్ హెచ్ఓడి అట. సో, థర్డ్ రౌండ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో, ఇదొచ్చేసి టోటల్ జాబ్ అప్లికేషన్. అండ్ నేను అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, గ్లోబల్ ఫార్మాటెక్ లిమిటెడ్ అని. సో, ఇక్కడ మెయిల్ ఇచ్చేయాలి. యూనివర్సిటీ హాల్ టికెట్ నంబర్, స్టూడెంట్ నేమ్, మొబైల్ నంబర్, జెండర్ అండ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ స్పెషలైజేషన్. సో, ఇయర్ ఆఫ్ పాసింగ్ 10థ్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్, ఇన్‌స్టిట్యూషన్, కాలేజ్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. సో, దెన్ మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటేనైతే ఈ కంపెనీ వాళ్ళైతే మనకి మెయిల్‌కైతే మన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ గురించి మెయిల్ రావడం జరుగుతుంది. దాని నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అయితే ఇన్వాల్వ్ అయితాం. సో, ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా జాబ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ వాళ్ళ ప్లేస్‌మెంట్ ఐడీ ఈమెయిల్ ఐడీ ఇచ్చినారు. సో, వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. సో, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.